ఇప్పుడు మరి కవిత పరిస్థితి ఎట్లా ఉంది? పార్టీలో బాగా సఫకేషన్ ఉంది, ఉక్కపోత ఉంది, భరించరాని ఉక్కపోత ఆమెకుంది. పార్టీలో ఉంటారు అని అస్సలు గ్యారంటీ ఇవ్వలేం. రేపటి నాడు ఇంకా కష్టతరం అవుతుంది ఆమె ఉండడం. రెండోది, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునేటట్టయితే, ఆమె అంటున్నారు పెట్టుకుంటారేమో అని అనుకుంటున్నారు అని. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నట్టయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆమె బీజేపీలో కూడా వెళ్ళలేరు. మరి ఇక మిగిలింది ఏమిటి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ లో చేరిపోవడం, రెండోది సొంత పార్టీ పెట్టుకోవడం. ఆమె సొంత పార్టీ పెట్టుకుంటే ఎవరొస్తారు వెంట? ఏదో 10 మందో 20 మందో 100 మందో వచ్చినంత మాత్రాన అది పార్టీ కాదు కదా. నిభాయించుకోగలరా ఆమె సొంత పార్టీ పెట్టుకొని? వాళ్ళ తండ్రి సొంత పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండేది, తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీ వెనక ఉంది. ఆ నినాదంతో ఆయన ముందుకెళ్లారు కాబట్టి తెలంగాణ వాదులు, ఇతర పార్టీల్లో తెలంగాణను కోరుకునే వాళ్ళు ఆయన పార్టీలో చేరారు, కొత్త నాయకులు ఉద్భవించారు. కానీ ఈమెదంతా సొంత లాభమే కదా, ఎందుకు వస్తారు?